తమ్ముడు లెటర్ రాస్తారు కదా, దయచేసి మేక మర్చిపోకండి. ఆ. మేక ఓ కేక్ అయి కేక్ అయి ఉంటదిలే. ఉంటుంది ఆవిడ వయసు. అంటే 46 అలా ఉంటదండి. మీ వయసు ఎంత? నాది 26 అండి. సిగ్గులేదా? బాగుంది సూపర్ గా. మా అమ్మగారు ట్విస్ట్. మీ నేను అమ్మ తాగకుండా నేర్చుకున్నాను. మా తల్లిని చూస్తే అమ్మ అనే అనిపించాలి, నీ మీ అమ్మ అమ్మ. అనేలా ఉండకూడదు అని అంటాడు. ఆ? మేడం, మేడం. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. సో హాయ్ గాయ్స్, ఈ రోజు మనతో ఉన్నారు సందీప్ వికాస్ అంట. ఏంటి బ్రో అంత మాట అన్నావు నన్ను? సో ఈ రోజు మాకు ఒక సమస్య వచ్చింది, దాన్ని మేము యూట్యూబ్ లో చూసి పరిష్కారం ఎత్తుక్కుందాం అనుకుంటున్నాం. చూద్దాం. ఇది కథ కాదు వ్యధ, సారీ జీవితం. ఎట్టివా ఎక్కడా కుటుంబవారి గుడి వెనక నా స్వామి. ఇది పూతరేకలు, దానికి మరో పేరే. ఇది కథ కాదు, జీవితం. వ్యధ. మనం ప్రోమోల వరకే చూద్దాం, ఫుల్ వీడియోలు వద్దు ఈ వీడియోస్ వరకు. ఎందుకంటే ఫుల్ వీడియోస్లో ఏమి ఉండదు, చెప్పాలంటే ప్రోమోనే ఉంటుంది ఆ వీడియోస్లో. అందరూ అసలు ఏంటంటే నార్మల్ గా ఈ షోకి వచ్చేంత వరకు బయట అసలు ఇన్ని Sound అవుతుంది. జరుగుతున్నాయా, ఇన్ని కేసులు అన్న విషయమే తెలీదు. ఇల్లీగల్ రిలేషన్ కి సంబంధించి చాలా ఎక్కువ అవుతున్నాయి ఆంటీ. వాళ్ళ ఇంట్లో వాళ్ళు జరిగిందంటే వీళ్ళ ఇంట్లో ఇది జరిగిందంటే నేను ట్రై చేస్తే చెప్పి ఇది ఒక వ్యాధి లాగా. మనం ఎవరండి? ఎవరు అర్జెంట్గా మీతో ఎవరో ఫోన్ మాట్లాడాలి అంటున్నారు మేడం. అర్జెంట్ ఏంటి? అర్జెంట్ మేమేదో మాట్లాడుతుంటే గబుక్కుని ఇదేదో అదే పర్సనల్ కదా. మీటింగ్, ఇదేదో పర్సనల్ మీటింగ్ లాగా. అదే మనకి ఎవరో కూడా రికార్డ్ చేస్తున్నాడు, స్టార్ట్ చేయకపోతే. ఆ, కాదు, బాగానే వేస్తున్నారా వీళ్ళు కూడా. కాదురా, ఆ మధ్యలో అంటే సీరియల్ యాక్టింగ్ స్కోపింగ్ ఉంటది. వీళ్ళిద్దరికి ఏమైందిరా? ఎవరండి అంట. ఎవడైతే ఇచ్చాడు కదా ఫోన్ మాడతానని చెప్పి, వాడు చెప్తాడు దూకుడులో చెప్పినట్టు, ఎవ్వడు తగ్గట్లేదు ఈ అమ్మాయి, ఎవడు కూడా యాక్టింగ్ ఎలా చేస్తాడు. తీసుకోబోతున్నారంట మేడం. సూసైడ్. ఎవరు? మేడం యాక్చువల్గా నేను సూసైడ్ చేసుకోవాలనుకున్నాను మేడం. ఎందుకంటే మేడం నా ఇంట్లోని పరిస్థితులతో నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను మేడం. మా వైఫ్ ఇంకోతో అక్రమ సంబంధం పెట్టుకుంది మేడం. ప్రోమో ఇలా కూడా చెయ్యొచ్చు అని టీవీలో మనకు మాయా? నేర్పిస్తారు. చూసి నేర్చుకుంటారా, ప్రోమో ఇలా కట్ చేయాలరా, ప్రాంక్ చేయాలి. దీన్ని ఏంటి వీళ్ళు అక్రమ సంబంధాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడే ఒకడు ఫోన్ చేసి చచ్చిపోతానని చెప్పడం, వీళ్ళేమో షాకింగ్ రియాక్షన్స్ ఇవ్వడం. అది కాదు, అలాంటిది ఉన్నప్పుడు ఇక్కడ డైరెక్ట్ గా రావచ్చు కదా. ఆయన ఈ రోజు కలుస్తుందన్న విషయం మీకు ఎలా తెలుసు? మొన్న మాకు ఆల్రెడీ డైరెక్టర్ చెప్పాడు మేడం మాకు ఇలాగా. విన్నాను మేడం. మరి వాళ్ళు చంపేస్తారని చెప్పేసి ఎలా అంటున్నావు నువ్వు? సార్ పాయిజన్ పెట్టారు ఈడు ముచ్చిది మేడం. అప్పుడు ఏంటంటే నేను తెలుసుకున్నాను కాబట్టి హాస్పిటల్కి వెళ్ళి కొంచెం బయటపడ్డాను మేడం. ఇంకోటి ఏంటంటే మంచం కింద ఒక్కోసారి శత్రుపూజ లాంటి ముగ్గులు నిమ్మకాయలు పెట్టి చాలా సార్లు చేసి ఒరే శుద్రపూజ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాడు. అదే కదా ప్రోమో ఇంకొంచెం హైప్ చేద్దామని. అది కాదు, ఇందులో గమనించావా, వాళ్ళ అంకుల్ గారికి డైలాగ్ ఇవ్వలేదు, మీకు ఓన్లీ బిట్లే, మీరు ఫుల్ రాడ్ అయిపోవాలండి అంటే ఆయనకు అర్థం కావట్లేదు, ఏం మాట్లాడాలి అని చెప్పాడు. అలా వెయిట్ చూస్తున్నాడు. నా టర్న్ నా కొడక చెప్తాను నీకు. సార్ మేడం. సరదాకి ఏమైనా ఫోన్ చేసావా? ఫోన్ పెట్టాయి. బాబు నీకేమైనా సైకలాజికల్ ప్రాబ్లం ఉందా? మేడం ఎక్కడికి వెళ్ళి న్యాయం జరగక నేను మీకు దాక్కొని కాల్ చేస్తున్నాను. దాక్కొని చేస్తున్నావు రండి మేడం మీరు. నానా నువ్వు ఇట్లా ఏడుస్తూ సూసైడ్ అన్నావని మా ఆ ఫోన్ కి మళ్ళీ మైక్ తగిలించారు. ఆ ప్లాన్ చేసావు, హిట్. ఏడుస్తూ సూసైడ్ అన్నావని ఈ ఎపిసోడ్ మా హిట్. వాళ్ళు గబుక్కుని మాకు కాల్ ఇచ్చారు. సూసైడ్ చేసుకోవాల్సినంత అవసరం ఏముంది ఇందులో? మేము ఒకసారి డిస్కస్ చేసిన తర్వాత మాట్లాడతాము. డిస్కస్ చేసిన మేడం, తర్వాత అలా కాదు మేడం. మీరు ఒక్కసారి వస్తే నేను చాలా మంది ఎక్కడికి రావాలి? సార్ ఇప్పుడు నేను నిరూపించడానికి నేను మీకు చూపిస్తాను సార్. నేను వాళ్ళు కలుస్తారన్న అడ్రస్ నేను చెప్పాను. అరే ఈ స్కోప్ తీసుకున్నాడు ఇప్పుడు. నువ్వేంటి మమ్మల్ని రమ్మంటున్నావు అక్కడ? అంటే అక్కడికి వచ్చి మేము ఏం చూడాలి? అదే అంకుల్ స్వాగ్ బోల్తే నువ్వెవడ్రా నాకు ఫోన్ చేసావు? నీకు అవసరం సెటప్ అంతా ఎక్కడ ఉంది, ఇక్కడికి రా. ఇక్కడికి వచ్చాక ప్రాంక్ అనో జోకులు లాంటి గనక చేస్తే అసలు ఊరుకునేదే లేదు. మీరు చేస్తుందే ప్రాంక్ ఫస్ట్, మీరే పెద్ద ప్రాంక్ స్టార్. మీరే చేస్తున్నారు మేడం, 49 ఎపిసోడ్లు కదా, ప్రాంక్ కాదా? ఏం కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది? ఒక 10 నిమిషాల్లో కాల్ బ్యాక్ చేస్తా ఉండండి. ఈ లోపు మొత్తం డైరెక్టర్ని, ఆర్ట్ డైరెక్టర్ని, ఎడిటర్ని అందరిని పట్టుకొని
స్క్రిప్ట్ రైటర్ పట్టుకుని వెళ్ళిపోయి రెడీగా వెళ్ళిపోతారు. ఓకే రే ఇటు స్టూడియో నుంచి బయటికి నీ అమ్మ ఇదేంట్రా ఈ మధ్య ఓంకార్ అని ఇలా తయారైంది. సూపర్ 50th ఎపిసోడ్ కదరా, కొద్దిగా గ్రాండ్ గా జరగాలని ఈ చిన్న చిన్న ఎలిమెంట్స్ అన్ని స్టార్ట్ చేసి స్టూడియోలో నుండి బయటకు వెళ్ళిపోయి ఎక్కిసావురా దిన్ను ఎక్కేసావు. ఎక్కిసావురా నువ్వు. ఈరోజు పబ్లిక్ పల్స్. రే అంటే ఇప్పుడు దాకా బయట ఉన్నాడు ఆయన, ఇది లోపల ఉంది. వెయిట్ చేసాడు బయట దాక్కున్నాడు. కాదురా ఓపెన్ ఏరియాలో దాక్కుని ఫోన్ చేశాడు. డైరెక్టర్ చెప్పాడు మేడం అది ఎక్కడో మణికొండడు ఉరేసుకుంటున్నాడు బొక్కలాగా, మన ఆఫీస్ ఎక్కడోటి అక్కడ ఉంటుంది కానీ అక్కడ ఆఫీస్కి వెళ్ళిపోండి నన్ను పట్టుకెళ్ళిపోండి, మీరు అట్టించండి అలా జాగ్రత్తగా మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు కూడా అని చెప్పి ఆ ఆఫీస్ లో ప్లాన్ చేసినట్టున్నారు. రే వాళ్ళిద్దరు మళ్ళీ లోపడే ఉన్నారా? ఎవడరా కిడ్నాప్ చేశాడు మరి? కాదు, ఏమన్నా క్షుద్ర పూజలు చేశారంట, అందుకు దాక్కుని చేస్తున్నాడంట. ఫస్ట్ నాకు పాయిజన్ మీద అటాక్ చేశారు. పాయిజన్ మీద అటాక్ పాయిజన్ మీద అటాక్ పాయిజన్ ఇచ్చి పాయిజన్ తో అయి ఉంటదిలే. అయ్యేలే పాయిజన్ మీద అటాక్ అంటే ఏదో అనుకున్నాను. తమ్ముడు లెటర్ రాస్తాడు కదా, దయచేసి మేక మర్చిపోకండి. ఆ. మేక ఓ కేక్ అయి కేక్ ఉంటుంది. అయి ఉంటదిలే. వీడికి మూతు ఉమ్మని ముందే తప్పియండి లేదేంట్రా? కానీ ఒకసారి ఎందుకో ఫోన్ చూశాను మేడం. నా ఫోన్ పనిచేయక ఆమె ఫోన్ చూస్తే అప్పుడు నాకు షాక్ అయ్యాను మేడం. అవి ఫోన్ చూడక చూసాడంట, ఇది ఫోన్ పని చేయనప్పుడు అప్పుడు తెలిసిందంట వీడికి. వీడియోస్ అంటే వాళ్ళిద్దరు తీసుకున్న వీడియోసా, అంటే బెడ్ మీద ఉన్న వీడియోసా లేదంటే బయట ఎక్కడన్నా? మీకు చూస్తుంది నువ్వే పొలబారిపోతుంటే అక్కడ లైవ్ లో ఉన్నాడు. బెడ్ మీద ఉన్న వీడియోసా లేదంటే బయట ఎక్కడన్నా? మీకు ఎలాంటి వీడియో కావాలి చెప్పండి సార్, అవి ఇచ్చేస్తాం. బెడ్ అది తెలిసి ఫస్ట్ నీకే చెప్తాను రా. చెప్పే చెప్పేసాడు ఆల్రెడీ. బెడ్ మీద ఉన్న వీడియో సార్ మీద బయట లొకేషన్స్ గట్రా ఉన్నాయి. బయట లొకేషన్స్ ఓకే గుడ్. అవుట్డోర్ చేతబడులు అవి ఇవి అన్నవి ఏంటి? అవును మేడం, ఎందుకంటే నాకు ఒకసారి ముగ్గేసి స్టార్ ముగ్గేసి అది ఉన్నారు కదా మనం. స్టార్ ముగ్ అంటరా? సారీ బాబు, ఇది స్టార్ మా కాదమ్మా, ఇది హిట్ టీవీ హిట్ బుక్ అని చెప్పాలి నువ్వు. ఓ సారీ కరెక్టే స్టార్ ముగ్ అంట. ఫస్ట్ హైలైట్ రైట్ రావడానికి దానికి స్టార్ ముగ్ ఏం చెప్తున్నారు తెలియదు. నిమ్మకాయలు ఎన్ని మిరపకాయలు ఉండేవి మేడం, అవి ఉండడంతో నాకు భయం వేసింది. నల్ల బొమ్మ ఎట్టిసుకోవాలి అప్పుడు ఆ మిరపకాయలు. కాదు నా తెలిసి ఆ కాంట్రాక్ట్ స్టార్ ముగ్గు కాంట్రాక్ట్ తీసుకుంది మన శ్రావణ్ గడ్ అయి ఉంటాడు. అలాంటిది పెట్టి చేయడం గట్రా చేశారు. అవి పెదరాయుడు అది మూతి వచ్చిన ముందుకి. అరే ఏంట్రాడు నువ్వు తిరిగిపోతానని నీకు హక్కులు ఉన్నాయని నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు కదా. తెలిసింది ఏం చేస్తారు ఇప్పుడు? ఏం బిక్తో అవుట్రా నువ్వు ఏం చేస్తారా? ఏం మగాడు కాకపోతే నా దగ్గర ఎందుకు వస్తుంది? అరవద్దు ఇక్కడ, ఇదేం పెద్ద రోజు అనేసుకుంటుందా? ఏ కొట్టే అరవద్దు, వాయిస్ తగ్గించి మాట్లాడు ఫస్ట్. ఇలాగే మారుతా ఏంది ఇప్పుడు? ఇక్కడ బతకాల్సిన వాడివి కాదు నువ్వు. చెప్పురా దినేష్. నేను నవ్వేది అంతే రాలేదు. నాకు ఆడు డైరెక్ట్ గా ఎక్కువ మాట్లాడారు, చంపి కొట్టేస్తాను నరికేస్తాను అన్నట్టు మాట్లాడుతున్నాడు ఆడు. ఇలా మాట్లాడు, నేను ఇలాగే మాడతాను పెద్దోళ్ళగా ఎస్విఎస్ నేను ఇలాగే ఉంటా, నేను అలాగే ఉంటా. ఏం చేస్తారో చేసుకోండి వస్తున్నాడు. నువ్వు అసలు కూల్ గా మాట్లాడలేవా? పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడదావా? నేను ఇలాగే ఉంటా, నేను నాలాగే ఉంటా. ఓ లిటరల్లీ సెడ్ ఇట్ బ్రో. బుసలు కొడుతున్నావేంటి ఇక్కడికి వచ్చి? చెప్పు తీసుకొని కొడతాను మళ్ళీ. బొసలు బొసలు కొట్టడానికి మేడం అంతే టూ నాటి చాలా నాటుగా మాట్లాడతారు. మేడం స్క్రిప్ట్ ఎంతవరకు ఇచ్చారు? మర్డర్ అటెంప్ట్ చేసినవి ఎక్కడికి వెళ్ళిపోతాయి అనుకుంటున్నారు? మేడం ఇంత తెలిసిపోయిన తర్వాత, ఇంత జరిగిన తర్వాత ఇంక తనతో నేను ఉండవలసిన అవసరం లేదు. అమ్మా నువ్వు ఎవరితో నువ్వు ఆల్రెడీ ఆడుతూనే ఉంటున్నావు అమ్మా.
ఫ్రాంక్లీ స్పీకింగ్. నేనున్నాను. అరే వీళ్ళే ప్రూవ్ చేసేస్తున్నారా? వీళ్ళు వాడు చెప్పిన మాటలు బట్టి వీళ్ళు ప్రూవ్ అయిపోతున్నారు. మర్డర్ చేద్దాం అనే సీన్ వేస్తారు, చంపేద్దాం అనుకుంటున్నారు. బాగా సెట్టింగ్ 50th ఎపిసోడ్ బాగానే వైరల్ చేద్దాం అనుకున్నారు గట్టిగా. ఎపిసోడ్ కాదు, ప్రోమో వైరల్ చేస్తారు వాళ్ళు. మహా అయితే ఏం జరుగుతుంది, ఊరేస్తారు అంతే కదా. నా తెగించిందిరా. అదే అదే మా అయితే ఏం చేస్తారన్న, ఐస్ గడ్డలు నూకుతారు అంతే కదా, హఠకర్త గోరు పీకుతారు అంతే కదా. లేచిపోదాం బ్రో. మహా అయితే ఏం చేస్తారు, ఊరేస్తారు అంతేగా. పర్వాలేదు, లేచిపోదాం. ఆయన ఎందుకు నాకు? ఫైట్ ఫిజికల్ అవుతున్నారు ఇప్పుడు వాళ్ళిద్దరు ఎప్పుడో ఫిజికల్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద టూ మేల్స్ రా. యు అసోల్. సారీ సారీ డూడ్. రాక్షసుడు వాడు. కూర్చోండి ఫస్ట్, కూర్చోండి ఫస్ట్. ఎవరండి డైరెక్టర్? ఎవడీడు ఇలా డైరెక్ట్ చేసాడు? మోకాలు చూపించట్లేదు, ఏవేవో చూపిస్తున్నారు వీళ్ళు. నువ్వేవో చూస్తున్నావు చెప్పు. మొహం చూపియమ్మా, మొహం చూపించు. ఫ్యాంటాస్టిక్ సార్, ఫ్యాంటాస్టిక్, అద్భుతం. ప్రోమోనే రే, 5 నిమిషాల 41 సెకండ్ ప్రోమోనే ఉందిరా. అదిదా ఎపిసోడ్ 50. మనం ఇంకో ప్రోమో చూద్దాం. ఎపిసోడ్ అంతా చూడలేము రేదా. పెట్టేసే ప్రోమో 2. మరి సమస్యను పరిష్కరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ రమ్య ఆకుల గారు, ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. మా కింద ఫ్లోర్ లో ఒక అబ్బాయి కొత్తగా వచ్చారనమాట రెంట్కి. సో లవ్ ప్రపోజ్ కూడా చేయలేదు, ఫైనల్ గా దగ్గర అయ్యామన్నమాట. 2 months ప్రెగ్నెన్సీ అనమాట, కన్సీవ్ లో ఉన్నాను. అది కామనే కదా. చూద్దాం. అది వాళ్ళ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చినప్పుడు అడ్వకేట్ సైకాట్రిస్ట్ అని కాకుండా రబ్బర్ మూతి గడుని పసపెట్ట అని చెప్పాల్సి. Stage you are 100% confident that your boyfriend has got an external affair. ఒకవేళ ఏదైనా ఉంది అంటే అది కూడా కామన్ ఈ మధ్య. ఓకే, ఏం చేస్తారు? అతను వెనక అసలు ఎవరైనా ఉన్నారని అనుకుందాం. వెనక అతను ఉన్న వ్యక్తి ఎలాంటిది అనేది ఫస్ట్ నేను తెలుసుకోవాలి కదా. 2 తలుపులు తెరిచింది. You mean రిచ్ తలుపులు? వెనకాల చూసుకుంటే ఎవరో ఉన్నారు, తలుపులు తీశారు అని అంటున్నాడు. ఏంటో. You mean legs wide or doors wide bro? Please specify. డోంట్ ఆస్క్ హిమ్ టు స్పెసిఫై బ్రో ప్లీజ్. ఆయన ఇది చెప్తుంటేనే మనం ఏదేదో అర్థం చేసుకున్నాను. ఆయన డైరెక్ట్ చెప్తే ఇంకా ఏమనుందా? ఆ ఎలిగేషన్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ. తిన్నావా అంటే తిన్నానని అనేవాడా, నువ్వు కూడా తిన్నావని అడిగేవాడు? మోస్ట్ క్రేజియస్ట్ ఫన్ రా బాబు. ఫన్ జనరేట్ చేస్తాడు రా ఈ ప్రోమోలోనే. ఇలా కాదు, తిన్నావని కానీ అనిపించాలా? అవాయిడ్ చేసేవాడిని, కానీ ఎందుకో అది బై నేచర్ పవర్ అలాంటిది. పవర్ అని అంటది. రాధా టిఎంటీ స్టీల్ బార్ ఓపెడ్ అంకుల్ డోపెడ్ అని 60 mm రాడ్. పర్సనల్ గా మీట్ అవ్వమన్నారు. నేను 1-2 సార్లు రెస్టారెంట్ లో మీట్ అయ్యాను. ఎందుకు ఆవిడ కూడా జాబ్ ఇస్తానందా? అవును, చేస్తానన్నా. యు మీన్ నాట్ దట్. రెస్టారెంట్ లో ఏమో ఒక రోజు నా ఫుడ్ కూడా తిను, హోమ్ ఫుడ్ అని చెప్పి తీసుకెళ్ళింది సార్. ఎంత ఉండొచ్చు ఆవిడ ఏజ్ సుమారుగా? అవతలోడు చెప్పింది విన్నావా? అవతలోడు నాది కూడా తిను, నా హోమ్ ఫుడ్ తిను అని అన్నదంట. ఈ వెంటనే ఎంత ఉండొచ్చు అని అదే ఎంత ఉండొచ్చు ఆవిడ ఏజ్ అని మీరు ఇప్పుడు మ్యాడ్ అయిపోతారు చూడు. ఇప్పుడు మ్యాడ్ సీన్ చూడు. ఇప్పుడు ఉండొచ్చు ఆవిడ ఏజ్ సుమారుగా 38-40 మధ్య. నీ వయసు ఎంత? నా వయసు 26. సిగ్గులేదే? బాగుంది, సూపర్ గా. అంటే బ్రేక్ అవుతుందేంట్రా? ఎంత ఉంటది ఆవిడ వయసు? అంటే 46 అలా ఉంటదండి. నీ వయసు ఎంత? నాది 26 అండి. సిగ్గులేదు? సూపర్ గా. Auntie, no hate, auntie. All love. Please don't mind. Just for fun. సిగ్గులేదే? బాగుంది, సూపర్ గా. అంటే బ్రేక్ సూపర్ గా. డిన్నర్ డైరెక్ట్ గా. మైండ్ బ్లాకింగ్. అంటే వీళ్ళ బుర్రలో ఎంత బూతుండి ఉంటే అలా డైలాగులు వస్తారా? ఇంక వీళ్ళకి సెపరేట్ గా బూత్ అని చెప్పక్కర్లేదు, వాళ్ళు మాట్లాడుతున్నారు బూతులు. లేదా యాక్చువల్లీ వాళ్ళు ఇప్పటికి నాకు తెలిసి దగ్గర 100 ఎపిసోడ్ దాకా చేసి ఉంటారా. వాళ్ళు ఉన్నదే బూత్ కోసమే వాళ్ళ డిస్కషన్ అంతా. ప్రతి దాంట్లోనే అక్రమ సంబంధాలు. ఈడి పిల్లం ఆడితే వెళ్ళిపోయింది, ఆడి పిల్లం వీడితో వచ్చింది. అక్రమ సంబంధాలు ఎప్పుడు ఆవకే బద్దలు అంతే ఏముండదు. మిస్టేక్ అక్కడ స్టార్ట్ అయింది. ఏందో మిస్టేక్ అలా ఏటో మిస్టేక్ మీరు కదా కవర్ చేసుకుంటే బొక్క నాకు దోలు తెచ్చిద్దాం అన్నట్టు వాడతాడు ఆయన.
ఎవరైనా చూస్తారు పరువు పోద్ది పతివ్రతని. నీకు అన్ని మొహమాటమేనా? భలే ఉంది. ఆ మూమెంట్ లో ఫిజికల్ మొహమాటంగానే అన్ని చేసేస్తున్నాడు వాడు. ఈవిడ మాత్రం నిర్మోహమాటంగా అన్ని బయటికి చెప్పేయచ్చు. ఆవిడ మొహమాటంతో కొన్ని పనులు చేయకూడదు. మీరు ఒకసారి వైన్ తాగి కమిట్ అయ్యాను అంటున్నారు, ఆవిడ ఇప్పుడు కట్ చేసేసావా? అట్లాంటి కమిట్మెంట్ ఇంకా జరిగినాయా? కౌంట్ వేస్తున్నాడు ఏంటి? కనకమ్మ రండి. నమస్కారం అండి. నమస్కారం. కూర్చోండి. మా అమ్మ ట్విస్ట్. మీ అమ్మ మా అమ్మ కలుగుతాను. మీ అమ్మ అర్థమైందా? అలా అమ్మ వెంటనే Two months అంటాడు, తల్లిని చూస్తే అమ్మ అనే అనిపించాలి, మీ అమ్మ అమ్మ. అనేలా ఉండకూడదు అని అంటాడు. ఇప్పుడు 2 months ప్రెగ్నెంట్ ఉంది కదా, వాళ్ళ అమ్మ అది. వాళ్ళ అమ్మతో ఫెరీడ్ది. సూపర్. ఏమ్మా మీ కూతురు ఈవిడ? ఈవిడేనా మనం వాళ్ళు ట్రేస్ చేస్తాం. ఎంతవా నాటకాలు చేయకరా రే. ట్రేస్ అంట పెద్ద పెద్ద పదాలన్నీ వాడుతున్నాడు వీడు. యాక్చువల్ గా అక్రమ సంబంధం ఉన్న ఆవిడ. ఏంటి మనకంట? నాకు తెలియదు సార్ వాళ్ళ ఏయ్, మా అమ్మ లేదా? ఎప్పుడు తెలీదు? నువ్వు ఇలాంటి పరిచయాలు ఇంతకు ముందు కూడా పెట్టు. ఎప్పుడు తెలియదు అంటే ఆ మూమెంట్ లో మాకు అవసరం లేదు అది, అందుకే ఆడు వెళ్ళిపోయాడు ఫ్లోలో. కట్టే కొట్టే తెచ్చేలో ఉన్నాడు ఆడు. దానికి ఎందుకు అమ్మాయి ఏంటి కూతురు అయితే ఏంటి? లవ్ అంటారా కొవ్వు అంటారా? ప్రేమ. లవ్వులో కొవ్వు ఉంటుంది. అబ్బా బాగుంది. బాగుంది, సూపర్ గా. నేర్చుకుందాం. నువ్వు మరి మీ అమ్మాయి నేర్పిస్తే నేను చేసింది నేర్చుకుంటాను. ఏంటమ్మా? నేను ఈ రోజు బుక్ తెచ్చుకోవటం మర్చిపోయాను. అదే notes రాసుకున్నా. రాసుకోవాలి సార్ మన డిక్షనరీలో ఈ వర్డ్. వద్దమ్మా ఆ మాట అనద్దే, లేచి వెళ్ళిపోతా. ఆల్రెడీ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు లే, అంకుల్. లే, ఇద్దరు నుంచి అది గోవట్లేదు ఆఫీస్ లోనే. కూతురుతో సంబంధం ఉందని తెలిసినాక బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ నా చేసిందా? కూతురు నీకు ఇచ్చి చేయాలంటే నువ్వు నాతో ఉండాలా, నాతో ఉండాలంటే ఏం మాట్లాడుతున్నావు అమ్మా? ట్విస్ట్ ట్విస్ట్ లాగా ఎలా ఉంది దీని ఎక్స్ప్రెషన్. జనరల్ గా ఏదైనా షాక్ అయితే హా అంటే ఇదేంటి? అబ్బా. She was feeling orgasm bro by hearing all those stories. ఈ ఆర్గానిజం. అంటే కొంచెం నా బిడ్డ నా కళ్ళ ముందే ఉంటది కదా సార్. నేనైతే ఒకటే చెప్తున్నాను మేడం గారు, నా బిడ్డ నా కళ్ళ ముందు ఉంటది. ఏంటి ఇచ్చి? ఏం మాట్లాడుతున్నావు అమ్మా? మళ్ళీ ఈ అబ్బాయి నాకు చూడండి కదా. ఈ అబ్బాయి నాకు కావాలి మేడం. ఈయననే ఉన్నారమ్మా? నీకు ఇంకెంత మంది ఉన్నారా బయట? లేదమ్మా. ఈయననే. అంకుల్ గారు ముసలాడుకో అక్కడ చెప్తాడు అంకుల్. అక్రమ సంబంధాలు పెట్టి సరే. పిల్లల్ని చంపేయడం, అలాంటి గొప్ప వ్యక్తులకు నువ్వు లీడర్. నువ్వు మీరు ఇంకా పెద్ద లీడర్లు అమ్మా తల్లి. అక్రమ సంబంధాలు అన్ని పెట్టి మరీ తీసుకొచ్చి ఇక్కడ పంచాయతీ ఆడతారు. తీసుకొచ్చి ఇక్కడ పంచాయతీ అంటే అసలు ఏం జరుగుతుందో చూపించి. గైజ్ ఈ వీడియోలో కొద్దిగా నాదైతే వీడియో కన్సిస్టెన్సీ ఉండదు, తప్పండి. గైజ్ ఇప్పటి వరకు మేము ప్రోమోసే చూసాం, ఎందుకంటే వీడియోస్ లో ఏమి ఉండదు కాబట్టి. అండ్ ప్రోమోలో చూపించిందే మాక్సిమం వీడియో అంతటా కంటిన్యూ చేస్తారు. ప్రోమో చూడడం చాలా అని అనిపించింది, అందుకే ప్రోమో వరకే చూసాం. ఆబ్వియస్లీ ఇది స్క్రిప్టెడ్. ఇందులో జరిగేది ఏది నాకు నిజం అనిపించలేదు. నాకు తెలిసి ఎంకరేజ్ చేయబోతే బాగుంటది. చూసి నవ్వుకొని రాత ఏంటి అని నవ్వుకోవడానికి తప్ప ఇంక దేనికి. అండ్ వీళ్ళు ఏం ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ వీడియోస్ పెడతారో అర్థం కావట్లా. ఇవన్నీ జరుగుతున్నాయి ప్రివెంట్ చేయాలని అనుకుంటున్నారా, లేకపోతే ఇవి ఇంకా ఇంకా చెయ్యండి మా షోకి రండి, మేము ఇవన్నీ స్క్రిప్ట్ చేసి నీట్ గా కట్ చేసి ప్రోమోలు వేసుకుంటామని డెసిషన్స్ తీసుకుంటున్నారు ఈ వీడియోస్ చేయడానికి అన్నది నాకైతే అర్థం కావట్లేదు. ఒకవేళ లాస్ట్ వరకు చూసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కామెంట్ కూడా చేయండి ఎక్కడ ఏ పార్ట్ నచ్చింది నచ్చలేదు. ఒకవేళ ఈ ఎపిసోడ్ కనుక బాగుంటే మేము మళ్ళీ నెక్స్ట్ పార్ట్ మిమ్మల్ని బుర్ర తినేస్తాం. కామెంట్ లో మెన్షన్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ టు దబకనా.